హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో ఖతర్నాక్ కామెడీ వీడియోలను చూపించబోతున్నాను. ఈ కామెడీ వీడియోలను చూస్తే మీరైతే కడుపుబ్బా నవ్వుకుంటారు. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పొద్దున్నే హాస్టల్లో హడావిడిగా లేచిన హీరో గారు హాస్టల్ వంటగదిలోకి పోయి చుప్ షాప్ గా బోండాలనైతే తిందామనుకుంటాడు. కానీ పొట్లకాయ తింటున్న పెనమిటి పని చేసుకోవడానికి పోతున్న పెళ్ళానికి కాళ్ళలా కట్టబెట్టి కింద పడేసిండు. పెళ్ళాన్నే పిచ్చిదాన్ని కూడా చేసి పడేసిండు. సూటు బూట్ వేసుకొని వచ్చిన సేటు నిమ్మలంగా నైటీ కూడా వేసి వచ్చిండో ఏందో గానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ పోటుగానికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసిర్రు. అయినా కూడా ఎసొంటి పశ్చాత్తాపం లేకుండా పక్కనున్న పోలీస్ ఆఫీసర్ మేడంకే లైన్ కొడుతున్నాడు. కానీ మ్యాజిక్ ఏందంటే పోటుగాని సూపులకు పోలీస్ ఆఫీసర్ మేడం అయితే పడిపోయింది. ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్న ఉదయ్ అన్నతో ఊర్వశి వదిన కూడా ఊపుడు ఊపుతుంటది ఫోన్లా. ఇలా ఉదయ్ అన్న ఉన్న ఉప్పుకి ఉయ్యాలనే ఊడి పడిపోతది. కానీ వదినను చూడండి బాబోయ్. గ్రౌండ్కి వచ్చిన గురువు గారు గ్యాప్ ఇవ్వకుండా గుద్దనైతే గొక్కుంటున్నాడు. అంతేకాదు పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ ఎట్లుందని పోటుగాడైతే చెకింగ్ కూడా చేస్తున్నాడు. కల్తీ లేని పర్ఫ్యూమ్ దెబ్బకి పోటుగానికైతే పిచ్చల్ ప్యాక్ అయిపోయినట్టున్నాయిగా. మనిషిని మాయం చేసే మనోళ్ళ మ్యాజిక్ ని చూస్తే మై గాడ్ ఎవరికైనా సరే మత్తి పోవాల్సిందే. మరి ఏమనుకుంటుర్రు, మహామూలుగా ఉండదు మనోళ్ళతోని. చైర్ మీద కూర్చొనున్న చైనీస్ చిచ్చా ఫోన్లా ఏమంతగానం చూస్తున్నాడో గాని డీప్ గా మునిగిపోయిండు అసలు. అట్లయితే కళ్ళు పోతే అనుకున్న అన్నగారు అక్కడిక్కడ దిక్కులు చూస్తాడు. బస్ గంతే. డిప్రెషన్. పైసలిచ్చి పోలీస్ ఆఫీసర్ అయిన పాండాగారి పరేడ్ వాక్ ని చూసి పోలీసోళ్లే పిచ్చోళ్ళు అయిపోయిర్రీడా. టైలరింగ్ చేయడానికని కూర్చున్న టైలర్ గారు టిక్ టాక్ గా కూర్చుంటాడు. అలాగే టైం వేస్ట్ చేయొద్దని టైలరింగ్ కూడా సురు చేసేస్తాడు. పక్కనే మేడం కూడా ఉంది కాబట్టి మాస్టర్ గారు అయితే మంచి ఊపు మీదనే పని చేస్తుంటాడు. ఇంతలోనే ఎవరు పిలిచిర్రో గాని అయ్యి బాబోయ్, అడ్డమేం లేకున్నా అలా పడ్డాడంటే మాస్టర్ గారు మేడం సోయిలో ఉన్నట్టున్నాడు. ట్రక్కులకెళ్లి డ్రమ్ముని దింపుతున్న ధార్కారీలకు దిమాగ్ పనిచేస్తుందో లేదో గానీ టూ మచ్ వెయిట్ ఉన్న డ్రమ్ముని రిస్క్ చేసి మరి ధార్కారీలిద్దరే దింపడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాం మరి బయటికెట్టా దింపుతారో. ఉసిక్ ఇదేంద్రిదే. ఈ జంగిల్ రాజాకు జాతరలో దొరికే పిట్టను ఎవడిచ్చిండో గాని పిట్ట దెబ్బకి పిలగానికైతే పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. జ్యువెలరీ షాప్ లో ఫోన్ లో మాట్లాడుతున్న జిగేల్ రాజా జిగేల్ రాణి మత్తు మాటల్లో ఎంతలా మునిగిపోయిందంటే మాటల మత్తులో ఉన్న మామూని చూసి మెదడు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది కావచ్చు. అమ్మాయిలు వాళ్ళ డాన్స్ ఏందో వాళ్ళు చేసుకుంటుంటే మధ్యలో వీడేవాడ్రో. అన్నగారికి ఆడదానిగా మారాలని ఆశగా ఉన్నట్టున్నదిగా. చేతులు లేవని బాధపడుతున్న బాబుగారు భిక్షాటనైతే చేస్తుంటాడు. ఇంతలోనే ఒక ఇంజనీర్ గారు వచ్చి నిజంగానే నాకు చేతులున్నాయా లేవా అని చెకింగ్ చేస్తాడు. ఇక చేతులు లేవని కన్ఫర్మ్ చేసుకున్న ఇంజనీర్ గారు ఒక కడక్ నోట్ అయితే తీసిస్తాడు. గంతే. బాబోయ్, బాబుగారు లోపటున్న బిచ్చగాడు బయటికి వస్తాడనుకుంటే భూకాసి బయటికి వచ్చిండుగా. కర్రసాము నేర్చుకున్న కాళీభాయ్ టాలెంట్ చూపించబోయి తలకాయ వలగొట్టుకుంటాడు. సూపర్ మార్కెట్లోకి వచ్చిన పెద్ద మనిషి ముందుగా అన్నలతో అలైబలై చేసుకోవడానికని సలాం అలైకుం అంటూ చేతులైతే గలిపేస్తుంటాడు. కానీ ఇలా చేశాడేంటి? బజ్జీల బండిని మెయింటైన్ చేస్తున్న బాబాయ్ దగ్గరికి బాబాగారైతే వచ్చి బిడ్డాని బంగారు చేతులతో ఏదైనా ధర్మం చేయి బిడ్డ అంటూ అన్నగారికైతే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇస్తుంటాడు. అదే టైంలో అన్నగారిని చూడండి ఏం చేసిండో. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు
పట్నంలో దొంగతనాలు జరగకుండా పహారా కాస్తున్న పోలీస్ ఆఫీసర్లు ఇలా కూడా చేస్తారని ఎవరనుకుంటారు చెప్పండి. గైస్, చదువు బిడ్డ బ్యాక్ బెంచర్స్ తో కలిసి బయటికి వస్తే ఎలాగుంటదంటే ఇగో ఇలా ఉంటది. పాపం పిచ్చలు ప్యాక్ అయిపోతున్నాయిగా. అన్నగారు వదినతో వేరే లెవెల్లో చాటింగ్ చేస్తుంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ గాడు మాత్రం చుప్ షాప్ గా చాటింగ్లన్నీ చూసేసి మళ్ళా ఏం తెలవనట్టు పడుకుంటున్నట్టు తెగ యాక్టింగ్ చేస్తుంటాడు. దాంతో దోస్తుగానే దొరకబట్టడానికని అన్నగారిని చూడండి ఎసొంటి ప్లాన్ వేసిండో. పెళ్ళాన్ని షాపింగ్ కి తీసుకొస్తే 10,000 బిల్ చెప్పించిందని ఆలోచిస్తుండగానే పాకిస్తాన్లో జరిగిన ఈ రన్నింగ్ కాంపిటీషన్లో 3 మొనగాళ్లలో ఒక మొనగాడైతే మస్తు స్పీడ్గా ఉరుకుతుంటాడు. అలాగే ఎనికిల వడ్డోలను ఎక్కిరీసుకుంటా ఉరుకుదామని మొనగాడు రివర్స్లో ఉరికే ప్రయత్నం చేసి రన్నింగ్ కాంపిటీషన్లకి వెళ్ళి అవుట్ అయిపోతాడు. అలా చేతులు గాలేక ఆకులు పట్టుకొని అన్నగారు ఆగమాగం ఉరుకుతాడు గాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ తీస్మార్ ఖాన్ ఎవడో గాని డైలీ కల్తీలేని ఫ్రెష్ పాలను మాత్రమే తాగుతాడు. గైస్, మీకోసమని మంచి సంగీత విద్వాంసుడిని పట్టుకొచ్చాను. ఓరిని అవ్వ, కాన్ఫిడెన్స్ చూస్తే కీరవాణి సార్కి మించి ఉంది, కానీ పర్ఫార్మెన్స్ చూస్తే పాములు పట్టేటోనికన్నా దారుణంగా ఉందిగా. సిండికేట్ పార్టీకి వచ్చిన శ్రీలత మెయిన్ క్యాండిడేట్ తో మంచిగానే పెట్టించుకుంటుంది ముద్దులు, కానీ మనకు కూడా ఇస్తుంది అనుకున్న మాముకి మాత్రం మామూలుగా కొయ్యలేదు భయ్యా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బ్లూ టీ షర్ట్ లో ఉన్న బాబాయ్ బ్లాక్ టీ షర్ట్ లో ఉన్న బాబు గారిని కుక్కను కొట్టినట్టే కొట్టి కుత్త చెక్కేయాలనుకుంటాడు లోఫట. కానీ బయట చూస్తే బండి మీద బ్యాక్ సైడ్ లో కూర్చొని ఉన్న బాబాయ్ పెరిగిన పెట్రోల్ రేట్ ని జస్ట్ చెప్పినట్టుండు. గుర్రం సవారి నేర్చుకోవడానికి వచ్చిన గురువు గారు గుర్రం మీద ఎక్కరావారి అంటే గోడ మీద ఎక్కినట్టే ఎక్కి గుద్ద వలగొట్టుకుంటాడు. ఏది ఏమైనా గురువు గారికి అయితే గోడ దుంకే అలవాటు ఘోరంగా ఉన్నట్టుందిగా. రెస్టారెంట్కి వచ్చిన రక్తపింజరి సిసి కెమెరా దిక్కు చూస్తూ చిత్ర విచిత్రాలు చేస్తుంటుంది. అంతలోనే ఏమైందో గాని బ్యాక్ సైడ్ బాక్సుల్ని కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంటుంది. బట్ ఈ మొనగాడెవడో గాని మైకేల్ జాక్సన్ కి అమ్మ మొగుడిలా ఉన్నాడుగా. సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గంటను కూడా గట్టిగా కొట్టేయండి. థ్యాంక్ యూ.